శ్రీరామచంద్ర ప్రభు ఈ బెండకాయ గొడవ ఏందో, ఈ వంకాయ గొడవ ఏందో, ఈ బిర్యానీ గొడవ ఏందో, ఆ ఆ పవన్ గొడవ ఏందో, అసలు టోటల్ అంటే టోటల్ డిసప్పాయింటెడ్. ఈ రోజు అయితే అసలు బిగ్ బాస్ గురించి గేమ్ ఆడాలి కానీ ఈ బెండకాయల గురించి అలగడం ఏంది, ఈ బిర్యానీల గురించి అలగడం, ఒక మొక్కే లేదంటే మొక్క వేయడం కోసం అలగడం. అఫ్ కోర్స్ ఫుడ్ అనేది ఒక ఎమోషన్, అది అనడం తప్పు, 100% తప్పు. కాకపోతే ఇందులో ఏంటంటే నాగార్జున సార్ చెప్పింది కూడా అది భరణిదే తప్పు, మాధురిదే తప్పు అనేది ఆయన కూడా ఒక క్లారిటీ అనేది అయితే ఇందులో రావట్లేదు. వీడియో చివరి వరకు చూడండి, ఫుల్ మస్తు ఉంటుంది వీడియో. అండ్ వెల్కమ్ టు మిస్టర్ విష్ అండి, నా పేరు నటరాజ్. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ వీడియోలోకి వచ్చేసరికి బిర్యానీ గొడవ. ఈ బిర్యానీ గొడవ ఏందో కానీ నాకైతే బిర్యానీ చూడంగానే రేపు సండే కదా ఏమో బిర్యానీ తిందాం అనుకున్నాను, కానీ వీళ్ళు గొడవ చూసిన తర్వాత బిర్యానీ కూడా ఆపేద్దాం అనుకుంటున్నాను నేను కూడా. అలా ఉంది వీళ్ళ గొడవ. థమ్స్అప్ టాస్క్ అయితే ఒకటి పెట్టారు. థమ్స్అప్ టాస్క్ ఒకటి పెట్టిన తర్వాత బిర్యానీ టీమ్ ఏ టీమ్ బికి బిర్యానీ అయితే పెడుతున్నారు. అక్కడ మాధురి గారు చేసింది కరెక్టే. ఏంటి, అక్కడ టీమ్ ఏలో తినేస్తున్నారు బిర్యానీ, ఒక 4-5, టీమ్ బిలో కూడా కొంతమంది తినేస్తున్నారు. ఇక్కడ భరణి గారు చేసింది కొంచెం అయితే రాంగ్ అనుకోవాలి. ఎందుకంటే అక్కడ అందరు తింటున్నప్పుడు భరణి గారు చూశారు, అప్పుడు లేవన్నోరు మాధురి గారు పెట్టుకుంటే మాత్రం ఎందుకు లేచిందో మరి అర్థం కావట్లేదు. అదే విషయం నాకు సార్ కూడా అది చెప్పారు. మరి వాళ్ళందరూ పెట్టుకుంటున్నప్పుడు ఎందుకు నువ్వు చూడలేదు, అప్పుడు చూడలేదా అంటే అప్పుడు చూశాను సార్ నేను, కానీ నేను మాట్లాడే పొజిషన్లో నేను పనిలో ఉన్నాను అన్నట్టు ఈయన చెప్పాడు. కానీ అలా ఉండకూడదు, ఒక రూల్ పెట్టినప్పుడు అందరికీ అలాగే ఉండాలి, నువ్వు చేసింది 100% రాంగ్ అని చెప్పి దానికి ఆయన ఓకే సార్ అని చెప్పారు. ఇక నేను అనుకున్నది కూడా అదే. ఇప్పుడు ఫుడ్ అనేది బిగ్ బాస్ హౌస్ లో పెట్టేది ఇంత పెడతారు, అలాంటిది ఫుడ్ పెట్టేదే తక్కువ, ఫుడ్ ఇచ్చేదే తక్కువ. మళ్ళీ ఫుడ్ మానిటర్ దాంట్లో మళ్ళీ కొలతలు, మళ్ళీ ఏమన్నా కూరగాయలు ఏమైనా పాడైపోతే అవి వండరు, మళ్ళీ ఉన్నదంతా అడ్జస్ట్ అవ్వాలి. రాక బిర్యానీ వచ్చింది. బిర్యానీ వచ్చిన తర్వాత అందరికి సమానంగా ముక్కలు తీసుకుంటే ఎవరెవరు నాకు 4 ముక్కలు 5 ముక్కలు ఎవరో ఏదు, అందరూ ముందే అనుకుంటారు అక్కడ ఆ మనిషికి ఎన్ని మొక్కలు వచ్చినాయి, ఇన్ని మొక్కలు వచ్చి మనిషికి ఇన్ని మొక్కలు ముందే అనుకుంటారు. కాబట్టి వాళ్ళకల్లా వేసుకున్న ప్రాబ్లం లేదు. ఓకే మనిషికి ఇన్ని మొక్కలు వచ్చినాయి కదా, అక్కడ మాధురి గారికి చేసింది అదే. ఆ మొక్కలు మనిషికి 2 మొక్కలు కదా, నాకు 2 మొక్కలు అని చెప్పి 2 మొక్కలు వేసుకుంటారు, 3-4 మొక్కలు ఎవరు వేసుకోరు. ఇక్కడ భరణి గారు కొంచెం తొందరపడ్డారనిపించింది. ఎందుకంటే ఆవిడ పెట్టుకుంటున్నప్పుడు ఆల్రెడీ ఆవిడని తనుజ గారికి మాత్రం తినలేదు. ఈవిడ ఎందుకు పెట్టుకుంటున్నారు, ఆల్రెడీ ఓకే టీమ్ ఏ వాళ్ళు తినేస్తున్నారు, టీమ్ బి వాళ్ళు కూడా తినేస్తున్నారు, ఇంక మనం కూడా తినేద్దామని చెప్పి ఆ ఉద్దేశంలో పెట్టుకున్నారు తప్పితే వేరే ఉద్దేశం ఏం లేదు ఆవిడకి. అలాగనుకొని ఆవిడ పెట్టుకుంటే తినే వాళ్ళ దగ్గర భరణి గారు వచ్చి ఆగండి ముందు టీం ఏ వాళ్ళకి పెట్టాలి, ఆ తర్వాత మీకు పెడతాను, అందరు సమానంగా రావాలి అన్నారు. మరి టీం ఏ వాళ్ళకి పెట్టిన తర్వాత సమానం అనుకున్నప్పుడు టీం ఏ వాళ్ళకి పెట్టినప్పుడు కూడా అయ్యే ముక్కలు కదా ఉండేది టీం బి వాళ్ళకి కూడా, మరి ఆవిడ తింటే ఇందులో తప్పేం వచ్చింది? పాయింట్ అర్థమవుతుందా? ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఇక్కడ భరణి గారు అన్ని ముక్కలు సమానంగా ఉన్నాయి అని అనుకున్నారు. బట్ టీం ఏ వాళ్ళకి పెట్టినప్పుడు టీం బి వాళ్ళకి మీరు వాళ్ళకి పెట్టిన తర్వాత మీరు తినండి అంట మాత్రం తప్పు. ఇది సెకండ్ పాయింట్. ఇందులో భరణి గారు చేసింది అయితే 100% రాంగ్. ఎందుకంటే ఫుడ్ అనేది ఒక ఎమోషనల్, ఫుడ్ పంపించేది తక్కువ, ఇంకా ఎమోషనల్ ఉన్నప్పుడు ఇంకెలా ఉంటారు. తినేటప్పుడు మాట్లాడితే గొంతుకు కూడా దిగదు ముద్ద అనేది, దాని మీద చిరాకేసింది ఎంత పెద్ద ఇష్టం ఉన్నా కానీ బిర్యానీ మీద. సో అలాగే ఆవిడేం తినలేదు. వీళ్ళ డిస్కషన్ వీళ్ళిద్దరు అపోలోజీ చెప్పుకుంటున్నారు, సారీ చెప్పుకున్నారు, అలా అనలేదు ఇలా అన్నా సారీ అని అంటున్నారు. అక్కడ బాగానే మధ్యలో దివ్య వచ్చి కలర్ చేసుకోవడం అయితే నాకు నచ్చలేదు. ఇప్పుడు ఒక పాయింట్ జరుగుతున్నప్పుడు దాన్ని సాల్వ్ చేయాలి. ఇక్కడ దివ్య ఏంటి భరణి గారిని సపోర్ట్ ఉన్నట్టుంది, కానీ అక్కడ ఏమంటున్నారు, భరణి గారిని సపోర్ట్ ఉన్నట్లేదు, యాజ్ ఎ కెప్టెన్ గా నేను కెప్టెన్ నా మాట వినాలి మీరు అన్నట్టు ఉంటున్నారు. అక్కడ ఏంటంటే ఒక ఈవో లెక్క వెళ్ళిపోతున్నారు. ఎలా ఉందంటే ఇక్కడ దివ్యకి కెప్టెన్సీ వచ్చేసరికి అంతా నేను అనుకున్నట్టే జరగాలి, నేను అనుకున్న రూలర్ గా జరగాలి అని ఈవిడ ఫీల్ అవుతున్నారు. అక్కడ ఒక కంటెస్టెంట్ గా ఉన్నప్పుడు ఒకళ్ళు సపోర్ట్ చేసి పెట్టకూడదు. ఎప్పుడైనా కానీ ఫుడ్ దగ్గర భరణి గారు చేసింది 100% రాంగ్. కానీ భరణి గారిని వెనకేసుకొని వచ్చి మాధురి గారిని మీరే తగ్గాలి అనడం మాత్రం తప్పది. నాకు సార్ కూడా దివ్యని అదే అన్నారు. ఏదైనా పాయింట్ స్టార్ట్ చేసినప్పుడు సమానంగా ఉండి
అది పాయింట్ కట్ చేయాలి, అంతేగాని ఒకరిని సపోర్ట్ చేసి ఇంకొకరిని డిస్కరేజ్ చేసి అయితే చేయకూడదు అని నాగేశ్వరరావు ఇదే చెప్పారు. ఇదైతే భరణి గారు చేసిన 100% మధ్యలో దూరి భరణి గారు సపోర్ట్ చేయడం కూడా దివ్య గారు రాంగ్ చేశారు అక్కడ. దీని తర్వాత వచ్చేసరికి నాగ్ సార్ సుమన్ గురించి మాధురి గారు అండ్ సంజన గారు గొడవ. అక్కడ నామినేషన్ హీటింగ్ లో ఉన్నప్పుడు ఆల్రెడీ ఒక ఇష్యూ అయిపోయినప్పుడు మళ్ళీ ఆ ఇష్యూ అనేది రేస్ చేయకూడదు. ఆ వారం అయిపోయింది, ఇంక ఫ్రెష్ ఉండాలి ఇంకా ఆ వారం. అంతేగాని ఈ విషయం ఏది తొక్కలో కెప్టెన్ ఇన్మిచ్చర్ కెప్టెన్ అని ఆల్రెడీ గొడవ అయిపోయింది. మళ్ళీ సంజన గారు ఆ విషయం మీద మళ్ళీ లాగుతున్నారు. వాళ్ళిద్దరికి ఇది ఇష్యూ అవుతుంది. అక్కడ సుమన్ శెట్టి గారు కన్నా మన సంజన గారికి అక్కడ ఇష్యూ అవుతుంది. ఇష్యూ ఏంటంటే మీరు కొంచెం అసమర్థ కెప్టెన్, మీరు ఇలాగే ఉండండి, మీరు అసమర్థంగా ఉండండి అంటుంది. ఆల్రెడీ లూస్టన్ నా తెలుగు సరిగ్గా రాదు అంటున్నారు. కానీ ఎన్నిసార్లు తెలుగు రాకపోయినా కానీ అలా అనడం మాత్రం కరెక్ట్ కాదు. అది మళ్ళీ తర్వాత అంటున్నారు ఆవిడ నాకు సార్ ఏమని, సార్ నాకు తెలుగు వచ్చి సార్ పూర్తిగా వచ్చి నేను అర్థం చేసుకుంటాను మాట్లాడతాను ఈవిడే అంటుంది. పోయిన వారం నాకు తెలుగు రాదు అంటుంది. మరి ఏది స్టిక్ అవ్వాలి అనేది సంజన గారికి క్లారిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరాలు ఉన్నాయి, జనాలు చూస్తున్నారు అనేది మైండ్ లో ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తొక్కలో కెప్టెన్ అసమర్థ కెప్టెన్ ఇవన్నీ ఒకరిని బ్లేమ్ చేయకూడదు. రాముని కూడా అలా చులకన చేయబట్టే నాకు సార్ కూడా మేము చులకన చేస్తున్నట్టు అనిపించింది రాముని అని క్లాస్ అయితే పీకింది తనుజా గారికి, పీకారు సారీ. అప్పటి నుంచి మరి రాము కూడా కొంచెం హర్ట్ అయినట్టున్నాడు. ఏమాత్రం అందరితో కొంచెం ఆడవటం కానీ కొంచెం పాయింట్ మీద స్టాండ్ తీసుకొని గట్టిగా మాట్లాడటం కానీ చేస్తున్నారు. సో అలా ఉంటే సర్వే అవుతారు, ఎప్పుడైనా కానీ జనాలు సపోర్ట్ చేస్తారు. తర్వాత వచ్చేసరికి వీళ్ళు సుమన్ గారి గురించి తొక్కలో కెప్టెన్ అసమర్థ కెప్టెన్ అన్నప్పుడు ఆయన కొంచెం రియాక్ట్ అవుతున్నారు, అంతా బాగానే ఉంది. మధ్యలో మాధురి గారు కూడా ఆయన సపోర్ట్ చేశారు. నువ్వు అలా మాట్లాడుతున్నావు, ముందు నీ తప్పే నువ్వు తెలుసుకో, నీవు ఒక ఫూలిష్నెస్ వి, నువ్వు ఒక బ్రెయిన్లెస్ ఫెలోవి అంటున్నారు. కొన్ని మాధురి గారు సుమన్ గారికి నిలబడటం కరెక్టే, కాకపోతే నువ్వు ఒక బ్రెయిన్లెస్, నువ్వు ఒక ఫూలిష్నెస్ అని ఓట్స్ అయితే వాడకూడదు. చీపో గెట్ షటప్ అన్నట్టు ఈ ఓట్స్ అయితే వాడకూడదు. అందరికి బయట ఫ్యామిలీస్ ఉన్నాయి, ఫ్యామిలీ షో చూస్తున్నారు కాబట్టి ఇలాంటి ఓట్స్ అనేవి మాత్రం వాడితే వాళ్ళ తల్లిదండ్రులే కానీ వాళ్ళ హస్బెండే కానీ వాళ్ళు కొంచెం అరే ఏంటి ఇలా తిడుతుంది, ఏంటి మా విన్ని అదే మా బిడ్డ ఏంటి ఇలా తిడుతుంది అని సంజన పేరెంట్స్ కూడా కొంచెం బాధపడతారు, వాళ్ళ హస్బెండ్ కూడా బాధపడతారు టీవీ చూస్తున్నారు కాబట్టి. సో ఇలాంటి ఓట్స్ యూజ్ చేయకుండా ఒక పాయింట్ మీద స్టాండ్ తీసుకొని మాట్లాడటం బెటర్ ఎప్పుడైనా కానీ. ఇలాగా ఒక మనిషిని కించపరిచి అయితే మాట్లాడకూడదు ఎప్పుడైనా కానీ. సో ఇలా మాట్లాడేసరికి మాధురి గారితో కొంచెం రాంగ్ అనిపించింది. సంజన గారితో ఆల్మోస్ట్ సంజన గారు కొంచెం రాంగ్ పెద్ద పాయింట్ రేస్ చేయడం వల్ల. తర్వాత వచ్చేసరికి నాగార్జున గారు మాధురి క్లాస్ పీక్తారు. నేను చెప్పే కదా ఆల్రెడీ ఏది ఇలా ఇన్మెచ్యూర్ గా నువ్వు ఒక ఫూలిష్నెస్ వే, నువ్వు ఒక బ్రెయిన్లెస్ ఫెలోవి, కొంచెం నోటికి ఏది వస్తే అది మాట్లాడతాం కానీ ఇలాంటి కొంచెం తగ్గించుకొని చెప్పి నాకు సరే కొంచెం క్లాస్ అయితే పీకారు. అలాగే సార్ అని చెప్పి ఆవిడ కొంచెం రియాక్షన్ అయితే అలాగే ఉంది, కొంచెం సైలెంట్ అయ్యారు. అక్కడ దాకా అంతా బాగానే ఉంది. తర్వాత వచ్చేసరికి బిర్యానీ గొడవ అయితే సాల్వ్ చేశారు కొంచెం. నేను చెప్పా కదా సేమ్ బిర్యానీ గొడవ. ఎవరైనా పాయింట్ ఉన్నప్పుడు కెప్టెన్ అనే వాళ్ళు ఇద్దరు వైపు మాట్లాడాలి కానీ ఒకరి వైపు కన్విన్స్ అయిపోయి ఇంకొకరి వైపు కన్విన్స్ చేయలేకపోవడం మాత్రం అది కెప్టెన్ గా రాంగ్ చేయడం. ఎప్పుడైనా దివ్య గారు చేసింది అయితే ఇక్కడ రాంగ్. మధ్యలో దూరి ఇద్దరికి గొడవ రాకుండా సమాధానం చెప్పాలి కానీ ఆగని మీకు చెప్తాను మాధురి గారు అలా కాదు భరణి గారు ఇలా అన్నారు అని ఆయన వెనకేసుకుంటూ వస్తే మాత్రం ఎవరిలో కాలుద్ది మాధురి గారు. అక్కడ జరిగింది కూడా అదే. సార్ ఈ బిర్యానీ తర్వాత నాకు సార్ అంతా చెప్పారు బిర్యానీ గురించి, ఇలా కాదు ఇలా ఉండండి అందరూ మంచిగా ఉండండి, అందరికి షేరింగ్ వస్తుంది కాబట్టి అందరూ మంచిగా ఉండండి అని చెప్తున్నారు. అక్కడ దాకా బాగానే ఉంది. తర్వాత వచ్చేసరికి ఇది బెండకాయ గొడవ వచ్చేసరికి ఇందులో అయితే నేను కళ్యాణ్కి సపోర్ట్ చేస్తా. ఏంటంటే అక్కడ చపాతీ తింటున్నారు, బంగాళదుంప ఉంది, కళ్యాణ్ పాప తప్పే మాట్లాడలేదు. బంగాళదుంప ఉంది కదా, బంగాళదుంప కుర్మా చేయి, చపాతీలో బంగాళదుంప తిందాము, బెండకాయలు ఇరిగిపోతున్నాయి వంగిపోతున్నాయి అంటున్నారు. ఫ్రిడ్జ్ లోనే కదా ఉన్నాయి బెండకాయలు, బయట ఏం లేవు కదా. సో వంగిపోతున్నాయి కదా అని చెప్పి ఇంకెంతసేపు ఇంకొక 6-7 గంటలైతే ఆ బెండకాయలు కోసి కూర వండేస్తారు కదా మరుసటి రోజుకి. ఇన్ని రోజులు పాడైపోయిన బెండకాయలు ఇప్పుడు కోసేస్తే బాగైపోతాయా?
తనుజ గారికి ఏం లేదు, అక్కడ బెండకాయలు పాడైపోతాయని చెప్పి వీడు ఉద్దేశం కరెక్టే. కానీ అక్కడ బెండకాయలో తినలేరు, చపాతీలో బంగాళదుంప అంటే కొంచెం మసాలా వేసుకొని కుర్మల్లా తింటారు, కొంచెం ఇష్టంగా తింటారు. ఆ ఇష్టమైన ఫుడ్ పెట్టాలని ఈవిడ అనుకునేదే పెట్టాలనుకోవడం మాత్రం స్వార్థం అది. అందుకే ఫుడ్ మానిటర్ గురించి మాట్లాడదామని నాకు సార్ సండే పూట ఫ్రీగా మాట్లాడదాం మనం దీని గురించి అని లాస్ట్లో అయితే ఒక ఇంటికి వెళ్ళిపోతారు. ఇక్కడైతే తనుజ గారు చేసిన మాత్రం కొంచెం ఈగోకి అయితే ఎక్కువ వెళ్ళారు, కొంచెం ఈగో చూపించారు. కొంచెం పవన్ సారీ కళ్యాణ్ అయితే కొంచెం అయితే కరెక్ట్గా మాట్లాడాడు. బెండకాయలు చపాతీలో తినలేము, కొంచెం రైస్ అయితే తినగలుగుతాం, బెండకాయలు రేపు ఉండండి, ఈరోజు కొంచెం కుర్మలాగా చేయండి అని అడిగితే అక్కడ ఇద్దరికి ఆర్గ్యుమెంట్. సరే ఈ గొడవ పక్కన పెడితే పవన్ కి ఫుల్ క్లాస్ పీకేశారు. అబ్బా మనం అనుకున్నట్టే జరిగింది. ఇది మనం తోయడం కానీ వాళ్ళకున్న బాండింగ్ లో అది వాళ్ళకి తోపులాట కాకపోవచ్చు, కానీ చూసే ప్రజలకు మాత్రం ఆ తోపులాట కొడతం లెక్కే ఉంటది. వాళ్ళకి ఎంత అన్న చెల్లి బాండ్ అయినా ఉన్నాయి, ఎంత లవ్ బోట్స్ అయినా అవనివ్వండి, చూసే ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం తోసేయడం మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే రేపు తర్వాత సీజన్స్ నాకు సార్ కూడా అదే చెప్పారు, తర్వాత సీజన్స్ లో కూడా సో మేము ఇలాగ బాండింగ్ పెట్టుకొని కొట్టేసుకుంటాం అని చేస్తారు ఎవరైనా కానీ. నాకు సార్ వెంటనే గేట్స్ ఓపెన్ నువ్వు వెళ్ళిపోయి తట్టపట్ట చదువుకుని వెళ్ళిపో అని చెప్తారు. ఈయనేమో సారీ సార్ అని చెప్తూ ఉంటారు. ఆ తర్వాత ఎంటర్టైన్మెంట్ అని వాళ్ళకి చెప్తారు. ఆ తర్వాత వీళ్ళందరూ నీ స్టాండ్ మీద నువ్వు సరిగ్గా సారీ చెప్పు, సరిగ్గా స్టాండ్ తీసుకొని నువ్వు గట్టిగా ఉండు నువ్వు అని నా రీతునే ఎంకరేజ్ చేసింది. ఇతను కూడా సరే అని చెప్తారు. ఇంక అందరూ నాకు సార్ వస్తారు, అందరు గ్యాదర్ అవుతారు. ఇక్కడ ఒక కామెడీ ఏంటంటే ఓకే మీరు అందరూ ఉన్నారు కానీ ఇంత రాము ఎక్కడ అంటారు. రాము ఏమో బయట ఉన్నాడు, ఏమనుకున్నాడు ఆ బ్యాగులు తీసుకొని బయటకు వచ్చేస్తాడేమో మన సాగని పెద్ద అన్నట్టు ఉన్నాడు. తీరా చూస్తే అక్కడ నా రాము అనగానే వెంటనే తప్పులు లేచి లోపలికి పరిగెత్తాడు. మామూలు రాము ఉద్దేశంలో ఏంటి, ఆ బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చేసే అన్నారు కదా. ఇంకా వీళ్ళందరూ బ్యాగ్ తీసుకొని బయటకు వచ్చేస్తారు. గేట్ దగ్గర మనం టాటా బాబీ సియు అని చెప్పొచ్చులే అని ఈయన ఉద్దేశంలో ఉన్నాడు రాము. సో అందుకని ఆయన బయట కూర్చున్నాడు లోపలికి వెళ్లకుండా. ఇంట్లోకి నాకు సార్ రాము ఎక్కడ అనగానే లోపలికి వచ్చేసారు. లోపలికి వచ్చేసి వీళ్ళందరి గురించి హ్యాండ్స్ రేస్ చేయండి, ఎవరెవరు హ్యాండ్స్ రేస్ చేస్తారో ఎవరు హ్యాండ్స్ రేస్ చేయారో ఈ విషయం బయట పంపించాలో లేదంటే ఎవరు ఏదైతే చెయ్యరు కూడా. ఎందుకంటే పవన్ ఒకళ్ళ మిస్బిహేవ్ చేయడం కానీ, ఒకళ్ళని తిడతాం కానీ, ఒకళ్ళని కొట్టడం కానీ ఏం చేయలే. గేమ్స్ వస్తే తన వంతుగా గేమ్స్ ఆడతారు. అఫ్ కోర్స్ బాండింగ్ అనేది రీతు చౌదరితో పెట్టుకున్నారు, సర్వే అవ్వడానికి పెట్టుకుంటారు, కానీ నిజంగా బాండింగ్ అయితే ఉండదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దాకా సీజన్ 1 నుంచి సీజన్ 9 వరకు ఈ గ్యాప్ లో ఎవరికైనా కానీ బాండింగ్ ఉంది. తర్వాత వాళ్ళు వెళ్ళి కలవడం కానీ అదేం జరగదు. జస్ట్ జనాలకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కోసం వీళ్ళు బాండింగ్స్ అనేది పెట్టుకుంటారు ముందుగానే. వీళ్ళు మాట్లాడుకుంటే అది మనకు బిగ్ బాస్ చూపిరు అనమాట. ఆ బాండింగ్ కోసం అని చెప్పి వీళ్ళందరూ బాండింగ్ పెట్టుకొని సర్వే అవ్వడానికి ఇది ఒక ట్రిక్ అంతే, అంతకుమించి ఏమీ లేదు ఇందులో. తర్వాత వచ్చేసరికి పవన్ సారీ చెప్తాడు, అంతా బాగానే ఉంటది. ఇంకా తర్వాత గేట్స్ క్లోజ్ చేస్తారు, అక్కడ దాకా బాగానే ఉంటది. తర్వాత రీతు క్షమాపణ చెప్పంటే మనోడు ఏకంగా నీల్ డౌన్ చేసి మరీ క్షమాపణ చెప్తాడు. అది మాత్రం కొంచెం ఇలా చేయకుండా ఉండాల్సింది, మామూలు సారీ చెప్తే సరిపోయేది. ఎందుకంటే అక్కడ రీతు ఇది నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది నువ్వు ఇలా తోయడం వల్ల కంప్లైంట్ ఇవ్వలేదు. సో బిగ్ బాస్ మాత్రం కావాలని నీల్ డౌన్ చేపించి మరీ సారీ చెప్పించినట్టు వచ్చింది. అలా చెప్తే పవన్ వాళ్ళ తల్లిదండ్రులకి రేపు అలా చెప్తే మీ అబ్బాయి చేసిన తప్పు అని రుద్దేస్తారు జనాలు పవన్ వాళ్ళ తల్లిదండ్రులకి. అలా తల్లిదండ్రులు రుద్దినప్పుడు ఆ తల్లిదండ్రులకి ఎంత బాధ అనిపిస్తుంది. కొంచెం బిగ్ బాస్ కు ఇది కూడా కొంచెం ఆలోచించి వాళ్ళ తల్లిదండ్రులు కూడా చూస్తారు వీడియో అనేది, కొంచెం ఆలోచించి వాళ్ళకి ఒక పనిష్మెంట్ లాంటివి ఇవ్వడం బెటర్. అంతేగాని నీళ్ళు చేపించి ఇదే కొంచెం తలకే ఉంచేసి సారీ అని చెప్పడం మాత్రం అదైతే కొంచెం కరెక్ట్ అయితే కాదు ఏదైనా కానీ. తర్వాత వచ్చేసరికి రాము వీడియో చూపించారు ఒకటి. రాము వీడియో ఏంటంటే ఒక ఫన్నీ వీడియో లాగింది. నేను అందరితో అబ్జర్వ్ చేస్తాను దివ్యతో అంటాడు. దివ్యతోనే కాదు అందరితో అంటాడు. అబ్జర్వేషన్ ఎలా ఉంటదంటే సడన్ గా ఒక ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు వెంటనే
రాము ఇలా వచ్చేస్తాడు అనమాట, ఇలా చూస్తాడు. మళ్ళీ ఇక్కడ ఇంకో గొడవ జరిగితే అక్కడికి వచ్చేస్తాడు, ఇలా నుంచుంటాడు. అక్కడ గొడవ జరిగితే అక్కడ కూర్చుంటాడు. అది ఏంటో తెలియాలి, తెలుసుకోవాలని ఒక ఆతృత అది. అది అందరూ అబ్జర్వ్ చేయడం అయితే కాదు, అది అదొక ఇంటెన్షన్ అంటారు, అదొక ఆతృత. అక్కడ ఏదో జరుగుతుంది, అది ఏదంటే మనకు తెలియాలి, అది క్యూరియాసిటీ అంటారు దాన్ని. ఇలాంటి ఎఫెక్ట్ అయితే ఉంది రాముకి. సో ఆ ఉద్దేశంతో వెళ్ళాడు చెప్తే ఏదో అబ్జర్వ్ చేసేద్దాం, పీకేద్దాం, పొడి చేద్దాం అని ఏమి ఉండదు. అది కూడా బిగ్ బాస్ వీడియో తీసి సరదాగా చూపించారు, చాలా బాగుంది, చాలా ఫన్నీగా అనిపించింది. తర్వాత వచ్చేసరికి నిఖిల్ కి సాయికి క్లాస్ స్పీకర్ కనపడట్లేదండి, నిజంగానే కనపడట్లేదు. అసలు హౌస్ లో ఉన్నారా లేదా అని కూడా తెలియదు. గౌరవ్ అయితే సూపర్, ఎందుకంటే ఒకరి మీద స్టాండ్ తీసుకుంటున్నారు, కెప్టెన్ గా బాధ్యతలు బాగా స్వీకరించారు, అందరికి జనాలు అందరు కనపడుతున్నాడు. కానీ నిఖిల్ సాయి అసలు ఉన్నారా లేదా అని కూడా జనాలు తెలియట్లా. సో నాకు సార్ జనాలు పల్స్ తెలుసు కాబట్టి నాకు సార్ కూడా అదే అన్నారు, మీరిద్దరు కనిపించట్లేదు, కొంచెం సర్వే అవ్వాలంటే కొంచెం కనపడాలి జనాలు, కానీ ఇండైరెక్ట్ గా హింట్ అయితే ఇస్తారు నాకు సార్. తర్వాత వచ్చేసరికి ఇర్రేషనల్ మేనేజర్ ఎవరు అనుకుంటున్నారు? తనుజ. ఇందాక చెప్పారు కదా తనుజాతో, తనుజ నువ్వు కూర్చోమ్మా, నీ గురించి మళ్ళీ తర్వాత మాట్లాడదాం అంటారు కదా దీని గురించి. సో టైం అయితే లేదు, ఈ గురించి మాట్లాడాలంటే టైం అయితే సరిపోదు మనకి, ఇప్పుడు సండే మాట్లాడుకుందాం మేనేజర్ గురించి అని ఇర్రేషనల్ మేనేజర్ అని ట్యాగ్ ఇచ్చి వదిలేశారు. మరి ఏమైద్ది అనేది మనం రేపటి ఎపిసోడ్లో అయితే చూద్దాం. సో అది ఫ్రెండ్స్, వీడియో ఇప్పటిదాకా చూస్తే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. సైన్ ఆఫ్.